రష్యా యుక్రెయిన్ మధ్య ట్రంప్ చేస్తున్న శాంతి చర్చలు కొలిక్కొస్తాయా? అలస్కా మీటింగ్ ఓవరాల్ గా సస్పెన్స్ నే ఇచ్చింది. ఎలాంటి ఒప్పందాలు ట్రంప్ పుతిన్ మధ్య జరగలేదు. బహిరంగ ప్రకటనలు లేవు. మరోవైపు యూరోపియన్ దేశాలతో ట్రంప్ చర్చలు చేస్తున్నాడు. సోమవారం జెలెన్స్కీతో వాషింగ్టన్ లో భేటీ అవుతారంటున్నారు. అప్పుడైనా క్లారిటీ వస్తుందా? ట్రంప్ మీటింగ్స్ ఎఫెక్ట్ ఇండియాపై ఎంత? టారిఫ్ల ట్రంప్ వెనక్కి తగ్గుతాడా? మరింత రెచ్చిపోతాడా? అంతా రష్యా యుక్రెయిన్ తో జరిగే చర్చలపైనే ఆధారపడింది. అలస్కా మీటింగ్ కాయా పండా? ఆ ఒక్కటి అడగొద్దంటున్న ట్రంప్ పుతిన్. 3 గంటల పాటు చర్చలు, తీరా ఫలితం శూన్యం. పుతిన్తో ట్రంప్ చర్చల ఎఫెక్ట్ ఇండియాపై ఎంత? అంతా ఆసక్తిగా ఎదురు చూసిన అలస్కా మీటింగ్ కాయా పండా అంటే చెప్పడం కష్టంగా మారింది. గంటల తరబడి చర్చల తరువాత ట్రంప్ పుతిన్ అలస్కా భేటీ ఏ ఒప్పందం కుదరకుండానే ముగిసింది. కాల్పుల విరమణ లేదు, ఎవరు తగ్గాలో తేలలేదు, అసలు చెప్పుకోదగ్గ ఫలితాలేం లేవు. చర్చలు మాత్రం పురోగతి సాధించాయని ఇద్దరు అంటున్నా ఏ అంశాల్లో అన్నదానికి క్లారిటీ లేదు. తరువాతి సమావేశం మాస్కోలో జరగాలన్న పుతిన్ సరదా వ్యాఖ్య తప్ప. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సోమవారం ట్రంప్ వాషింగ్టన్ వేదికగా చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశం తరువాత కొంత క్లారిటీ రావచ్చని అంటున్నారు. ట్రంప్తో మీటింగ్కు జెలెన్స్కీ సుముఖంగానే ఉన్నాడు. కానీ జెలెన్స్కీతో పుతిన్ మీటింగ్కు కొన్ని షరతులు పెడతానంటున్నారు. ఇరువైపులా శాంతి సామరస్యంపైనే ట్రంప్ ఫోకస్ పెడుతున్నా రష్యా వెనక్కి తగ్గలేదంటే ఆ తరువాత పరిణామాలు వేరేలా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పుతిన్ మనసు మార్చేందుకు పాశ్చాత్య దేశాలు 3.5 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇండియాపై సుంకాలతో విరుచుకుపడ్డాడు. అదనపు టారిఫ్లతో విజృంభించాడు. అయితే పుతిన్తో మీటింగ్ తరువాత టారిఫ్లపై ట్రంప్ పునరాలోచనలో పడ్డారన్న సంకేతాలు కనబడుతున్నాయి. గతంలో జెలెన్స్కీతో జరిగిన భేటీ కాస్త రచ్చరచ్చయింది. మరి ఈసారైనా జెలెన్స్కీతో సామరస్యపూర్వకంగా చర్చలు జరిపి రష్యా యుక్రెయిన్ మధ్య శాంతికి ట్రంప్ బాటలు వేస్తారా? లేక చర్చలు విఫలమైతే రష్యాతో పాటు ఇటు భారత్పై సుంకాలతో చెలరేగుతారా? తెలియాలంటే యుక్రెయిన్ అధ్యక్షుడితో భేటీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.